ధనం, ఆహారం 2 ఒకే విధమైన సమతుల్యతతో ఉంటాయి. ఆ 2 ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు. లేనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. డబ్బులు లేకుండా చాలామంది జీవిస్తున్నారు. కానీ ఆహారం లేని వాళ్ళు జీవించడం కష్టం. చాలా చోట్ల రూ. 5 భోజనం దొరుకుతుంది. కానీ అది అందరికీ దొరకదు. టైం టు టైం అయిపోతుంది. సో కొన్ని చోట్ల ఆహారాన్ని చాలామంది దానం చేస్తున్నారు పుణ్యం కొద్దీ. మీరు ఇక్కడ చూస్తున్న వీడియో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 14. ఇక్కడ డైలీ ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయం అంటే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు కూడా చాలామంది భోజనాలు ఫ్రీగా పెడుతుంటారు. ఇక్కడ నేను 3 సార్లు వచ్చాను. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ చాలా మటుకు వేస్ట్ అవుతుంది. అది ఎలా అంటే కొంతమంది కార్లలో ఫుడ్ వస్తుంటారు. వాళ్ళు ప్యాక్ చేసి పట్టుకొస్తారు. ఆ ప్యాక్ చేసి పట్టుకొచ్చినవి చాలామంది ఆకలితో వాళ్ళు తింటారు. కొంతమంది దాచుకుంటారు సాయంత్రానికి కోసం. కొంతమంది ఏం చేస్తుంటారంటే అది సగం కిలికేసి అంటే సగం తినేసి సగం పాడేస్తుంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు తింటుండగా మరో కారు వస్తుంటుంది. ఆ కారులో వీళ్ళు పెట్టింది పులిహోరం అయితే వాళ్ళు పెట్టింది పలవై ఉంటుంది. అనే ఉద్దేశంతో వీళ్ళు తినేదంతా సగం పాడేసి డస్ట్బిన్లో ఆ వచ్చే కారు అయితే ఎదుగుతున్న ఆ కారు కాడికి వెళ్ళి మళ్ళీ లైన్లో నిలబడతారు. ప్యాక్ చేయడం వల్ల ఇలాగ వరద అవుతుంది. కొంతమంది కారుల్లో వాళ్ళు గిన్నెలతో తీసుకొస్తుంటారు. సాంబార్కు ప్రత్యేకమైన గిన్నె, రైస్కి పలావ్ అయితే పలావ్, పులిహోర అయితే పులిహోర, అలా ప్రత్యేకంగా గిన్నెలు తీసుకొస్తారు. ఆ గిన్నెలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ప్లేట్లు వడ్డిస్తారు. వాళ్ళకి నచ్చిన చెప్పి తింటారు. నచ్చకపోతే అక్కడ నిండిపోతే అది ఆగిపోతుంది. కానీ వృధా అవ్వదు. ఎందుకంటే వాళ్ళు గిన్నెలతో తీసుకొస్తున్నారు కనుక. ప్యాకింగ్లో ఏంటంటే వేస్టేజ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. సో ఇది జూబ్లీస్ ఒకటే చూశాను. కానీ హైదరాబాద్ మొత్తం మీద ఎన్ని చోట్ల ఇలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ చాలామంది కూడా జూబ్లీస్ 14 రోడ్డుకి తీసుకొస్తున్నారు. కానీ చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళు వేరు చోట్ల చాలామంది ఉన్నారు. సో వీళ్ళు కుదిరితే ప్యాకింగ్ చేసినా కూడా లేకపోతే మీరు ప్లేట్లో పెట్టించినా కూడా వేరే చోట పెట్టడం కూడా మంచిది. ఎందుకంటే ఇక్కడ ఆహారానికి విలువ అనేది చాలామందికి తెలియదు. నిజానికి ఇక్కడ అన్నానికి ఆకలితో ఉన్నవాడికి మాత్రం భోజనం దొరకదు. ఎందుకంటే నేను 3 సార్లు వెళ్ళాను. ఒక్కసారి మాత్రం నాకు రైస్ అనేది దొరకలేదు భోజనం. ఎందుకంటే అందరూ కూడా తినేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ క్యూలో నిలబడుతుంటారు కొత్త కారు రాగానే. మీరు పెట్టింది కూడా పుణ్యం రాదు. ఎందుకంటే ఆకలితో లేనివాడికి మీరు అన్నం పెట్టినా అది పుణ్యం రాదు. అసలు ఆకలితో ఉన్నవాడికి అన్నం కూడా అందట్లేదు. సో విలువ లేని చోట మీరు పెట్టినా కూడా పుణ్యం రాదు. ఆలోచించి అమలు చేయండి. థ్యాంక్ యూ.